వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సర్ ఆర్థర్ కాటన్ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా బ్యారేజ్కి, కృష్ణా డెల్టాకి, ఆ రైతులకి ప్రయోజనం చేకూర్చిన ఇంగ్లాండ్ వాసి ఆయనది నిన్న 223వ జయంతి జరుపుకున్నాం. 223 సంవత్సరాల క్రితం పుట్టిన మనిషికి కూడా ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని ప్రజలు ఆయన జయంతి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆయన కట్టించింది ధవళేశ్వరం బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్. వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ల వల్ల కృష్ణా డెల్టా ఉభయ గోదావరిలో బాగుపడితే, పోలవరం నిర్మాణం వల్ల రాష్ట్ర రైతాంగం మొత్తం బాగుపడే పరిస్థితి. సర్ ఆర్థర్ కాటన్ చేసిన ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయోజనాల గురించి, రైతులకు చేస్తున్న మేళ్ల గురించి, సాగునీటి రంగానికి చేసిన కృషి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమతి శ్రీనివాసరావు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించారు, మన కృష్ణా బ్యారేజ్. కృష్ణా డెల్టాకి, ఉభయ గోదావరి జిల్లాలకి రైతులకు ఇబ్బంది లేకుండా చేశాడు ఆయన వర్ధంతి నిన్న 223వ వర్ధంతి. 223వ వర్ధంతి కూడా ప్రజలు గుర్తుంచున్నారంటే ఆయన ఎంత అమోఘంగా చేస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పోలవరం పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నీటిని పంపిణీ చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది. సర్ ఆర్థర్ కాటన్ గురించి, పోలవరం గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా విశేషిస్తారు? ముందు ఆర్థర్ కాటన్ గారు కాటన్ దొర గారు అని పిలుచుకుంటారండి ఆయన. గోదావరి జిల్లాలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకి ఇప్పుడు యాక్చువల్గా గోదావరి నది ఒక జీవనది అండి. అంటే ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టక ముందు గోదావరి నది ప్రవహించేది. ఆ నీటి వనరులతోటి పంటలు పండించుకునేవారు కొంత, కానీ వృధాగా నేరుగా సముద్రంలో కలిసిపోయేది. కాలువలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. వర్షాధారం మీద గాల్లో దీపంలా ఉండేది వ్యవసాయం. అదే అప్పట్లో ఆయన చాలా సర్వే చేసి చాలా విపరీతమైన కష్టపడాల్సి వచ్చింది. ఆ కొండల్లోనూ అవి తిరిగి ఆ నది గమనాన్ని గమనించి ఎన్ని చేస్తే చాలా కష్టమైన పని అండి. ఆ రోజుల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందలేదు కదా అప్పుడు. ఆయన ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన పేరు రేవణ్ అని ఒక ఆయన. వీళ్ళంతా కూడా దీని మీద దృష్టి పెట్టి రైతులకి, ఇందులో 2 రకాలండి. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం ఆ పాలనలో రైతుల దగ్గర శిస్తు వసూలు చేసేవారు, తిని తినక కట్టేవారు. అసలు వాళ్ళకి ఆదాయం లేకుండా, వాళ్ళకి ఆధారం లేకుండా, జీవనాధారం లేకుండా ఎక్కడి నుంచి తెచ్చిస్తారా బాబు అనుకునేవారు. ఇప్పుడు ఏదైనా పని ఉండాలి కదా. ఇప్పుడు వ్యవసాయ కూలీలకన్నా రైతులకన్నా అక్కడ భూమిలో పండించుకుని పంట అవకాశం ఉంటే కదా పని చేసినా డబ్బులు సంపాదించుకుని తిరిగి శిస్తు కడతారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దుర్భరమైన జీవితం కరువు కాటకాలతో ఉండేది. ఉంటే అతివృష్టి, అనావృష్టి, వరదలో ముంచెత్తిపోవడం, పైగా ఈ వరదల్లో మునిగిపోవటం ఇవన్నీ. అందులోనూ గోదావరి అనేటువంటిది అద్భుతమైన సౌందర్యం కలిగిన నది అండి. అంటే మధ్యలో శబరి కూడా కలుస్తుంది. మనకి నాసిక్ దగ్గర నుంచి వచ్చేదానికి మనకి ఇక్కడ శబరి నది కూడా కలుస్తుంది. ఆ నది తాలూకు ఉరకలు, పరుగులు, నొరగలు కక్కుకుంటా వస్తున్నప్పుడు వరదలు, ఆ సమయంలో ఒక రకమైన గోదావరమ్మ ఆగ్రహంగా కనిపిస్తుంది మనకి. మహోగ్ర రూపం. ఆ పాపికొండల దగ్గర ఆ వడి సుడి చూస్తుంటే గుండెలు జలదరిస్తాయి మనకి గోదావరిని చూస్తే. అంటే ఎంత ప్రశాంతంగా, మామూలు రోజుల్లో ఎంత ప్రశాంతంగా వెన్నెల్లో గోదావరి అందం ఇలాంటి పాటలు పాడుకున్న వెండి వెన్నెల పిండారు పోసినట్టు కనపడుతూ ఉంటుంది గోదావరిలో. వెన్నెల్లో గోదావరి చూస్తుంటే ఆ గోదావరి అది నదిలా అనిపించదు, వెండి పిండి కింద కొట్టి పిండారు పెట్టినట్టు ఉంటుందండి మనకి. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో ఆ గోదావరి నది ఈ వరదల సమయంలో ఒక ఉవ్వెత్తిని ఎగసిపడి వచ్చి ఊళ్ళు ఎగేసుకుపోయి చివరిని ఏం చేస్తుందంటే, ఆ కోపం చల్లారిన తర్వాత, ఉగ్రరూపం తగ్గిన తర్వాత ఒండ్రు మట్టిని ప్రసాదంగా ఇచ్చి వెళ్తుంది. అడవులు దాటి, వాగులు వంకలు దాటుకుని, చాలా ఔషధ గుణాలు ఉన్న అడవిల నుంచి వస్తుంది కదా, ఆ నీరు చాలా శ్రేష్టం అండి. అప్పుడు కొట్టుకొచ్చిన మట్టి ఉంటే చూసారో చాలా సారవంతమైందన్నమాట. భూములు చాలా సారవంతంగా మారతాయి. కానీ నీరు ఉండాలి, మళ్ళీని వచ్చినట్టు సముద్రంలో పోతుంది. అప్పుడు ఈయన ఒక ఆనకట్ట కట్టాలనుకున్నాం, అడ్డుకట్ట. ఆనకట్ట కంటే కూడా అది డాము గట్ట కాదండి, ఒక అడ్డుకట్ట అంతే. కట్టేసి తలుపులు పెట్టి నీళ్లు ఆపడం కొంత మేరకి. దానివల్ల డెల్టా ఏరియా కాలువల ద్వారా అందరికీ కూడా 2-3 పంటలు పండుతా చాలా సుభిక్షంగా మారిపోయింది. అందుకనే వాళ్ళకి కూడా ఆయన్ని దేవుడిగా చూస్తూ ఉంటారు. సాధారణంగా మనం బ్రిటిష్ వాళ్ళమే పోరాడి, బ్రిటిష్ వాళ్ళు ఇవాళకి కూడా బ్రిటిష్ వాళ్ళు మన శత్రువులుగా చూస్తాం. మన స్వాతంత్రాన్ని వాళ్ళు లాక్కున్నారు, మనకి స్వేచ్ఛ లేకుండా చేశారు, మనల్ని పీడించారు, మనల్ని దోచుకున్నారంట. కానీ ఇలాంటి కొంతమంది బ్రిటిష్ వాళ్ళలో కూడా
మన ప్రజల పట్ల బాధ్యత కలిగి బ్రిటిష్ అధికారి అయిన బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళు. తదనంతరం ఇండియాలో కూడా అధికారులు ఉన్నారు, తర్వాత బాగా పనిచేసిన ఉన్నారు. కానీ బ్రిటిష్ టైంలో కూడా మనకు ప్రజల కోసం పనిచేసిన అధికారులు ఈయన ఒక ముఖ్యుడు. గోదావరి జిల్లాలకు ఆరాధ్య దైవం ఆయన. అసలు గోదావరి పేరు చెప్తే నాకు ఎంత ఆనందం వస్తుందంటే మనకి చాలా అనుబంధం ఉంది నాకు. ఎందుకంటే మా ఊరు గోదావరికి, రాజమండ్రికి గోదావరి ఉన్న రాజమండ్రి గోదావరి అనేటువంటిది టౌన్ లాంటిది. ఎందుకంటే ఆ కోట్లింగాల రేవు, పుష్కరాల రేవు, పాత బ్రిడ్జి, ఇప్పుడు కొత్త బ్రిడ్జి, లేకపోతే ఎప్పుడన్నా పుణ్యస్థానాలు చేయటం ఇలాంటివి ఏమైనా ఉంటాయి. కానీ మా అమ్మమ్మ గారు ఊరు పామర్రు, పక్కన కోటిపల్లి దగ్గర మల్లవరం అని ఉంటుంది, కోళ్ళ మల్లవరం. అక్కడ నా చిన్నప్పుడు అక్కడ ఎక్కువ ఉండేవాడిని. మా పెద్దమ్మలాళ్ళు ఉండేవారు. మా నాన్నగారు అమ్మమ్మ గారు మల్లవరం. ఆ ఊరు మల్లవరం అన్న ఊరు ఎలా ఉంటుందంటే గోదావరి ఏటుగట్టు ఉంటుంది, గోదావరికి కింద మళ్ళీ పంటకాలం ఉంటుంది. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర ఆనకట్ట కట్టి అక్కడి నుంచి వదిలిన కాలువల ద్వారా వదిలిన నీరు ఒక కాలం ఉంటుంది, పంటకాలం. ఆ రెండాట్ల మధ్యలో చిన్న ద్వీపంలో ఉంటుంది, ఒక ఐలాండ్ అది. దానికి రాకపోకలన్నీ కూడా ఏటుకొట్టు మీదే. మేము కోటిపల్లిలో బస్సు దిగి మాకు జయహింద్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని బస్సులు ఉండే మా వాళ్ళు. ఆ కోటిపల్లి నుంచి రాయమండ్రి, కోటిపల్లి నుంచి కాకినాడ, కోటిపల్లి నుంచి కపిలేశ్వరం, రాయమండ్రి, ఇలా బస్సులు తిరిగి మేము అక్కడ దాకా బస్సు మీద ఫ్రీగా వచ్చేసి అక్కడి నుంచి గుర్రబండో లేకపోతే సైకిల్ మీద, రిక్షా మీద వచ్చేవాళ్ళం. గుర్రబండి ఉండే ఎప్పుడు ఎక్కువ, ఏమీ లేకపోతే నడుచుకుంటూ వచ్చాం దగ్గరే. అదొక అనుభూతి. అసలు ఆ దూరం లెక్క చేసేవాడిని. కోళ్ళ నుంచి మళ్ళీ నడిచి వెళ్ళిపోయేవాడిని. గోదావరికి ఏటుగట్టుకి మధ్యలో లంకలు ఉంటాయి, అందులో పుచ్చకాయలు, దోసకాయలు పండించేవారు, కూరగాయలు. మెయిన్ ఈ సీజన్లో దోసకాయలు మగ్గిపోయి పగిలిపోయి ఒక రకమైన సువాసన గొట్టుపైకి వచ్చేసింది. ఆ రైతులు కూడా పిలిచి పెట్టేవారు, పుచ్చకాయలు అవి కూడా తినమని పెట్టేవారు, దారంపల్లి వాళ్ళు అందరికీ. ఇప్పుడులా కమర్షియల్ కాదు, అంతా అమ్మకాలు కాదు అప్పుడు. అలాంటిది ఆ గోదావరి ఒడ్డుని కూర్చొని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే తెరచాప పడవలో వాళ్ళు చేపలు పట్టుకుని పల్లికారులు ఉంటారు కదా, చాలా అందంగా ఉంటాయండి. పుల్లి పడవలో దూరంగా ఉన్నప్పుడు చిన్నగా కనపడుతూ ఉంటాయి. మంచి బొమ్మ పడవ, కాగితంతో చేసుకుంటే పడవలు అలా కనపడుతూ ఉంటాయి. ఆ ఇసుక తెన్నుల మీద ఆడుకునేవాళ్ళు. నేను మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. గోదావరికి ఆ ఇసుక దాని మీద ఒడ్డుని వరుసుకుంటూ వెళ్తూ ఉంటుంది నీరు. ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే క్రిస్టాలిక్ స్పష్టంగా కనపడుతూ ఉంటుంది నేల. మీకు అయస్కాంతం ఉంటుంది చూసారా, ఆ మ్యాగ్నెట్ కానీ పట్టుకెళ్ళి పెట్టామనుకోండి అక్కడ, ఆ మ్యాగ్నెట్ దానికి ఆ రజన్ అంటుకుంటూ ఉంటుంది. ఆ సదగా ఆడుకునేవాళ్ళు, ఆ ఒండ్రమెట్టుతో బొమ్మలే చేసుకునే వాళ్ళు తెచ్చుకుని అక్కడ ఇసుకలో రకరకాల ఆటలు ఆడుకునే ఉండేవాళ్ళు. ఆ అలలు తాగుతుంటే అది మనల్ని పలకరిస్తున్నట్టు ఉంటుందండి. మన కాళ్ళు అందులో పెట్టుకుంటే, ఆ అలలు తాగుతున్నప్పుడు మన కాళ్ళు అందులో పెట్టామనుకో మనల్ని పలకరిస్తున్నట్టు ఉంటుంది. ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అది మీకు గోదావరి ఒడ్డుని, ఆ నదుల్లో ఆ అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇంకోవైపు ఏంటంటే కోటిపల్లి దగ్గర గోదావరి ఏంటంటే కొంచెం ఉప్పుగా ఉంటుంది నీరు. ఎందుకంటే బ్రాకిష్ వాటర్ యానం దగ్గర కలిసిపోద్ది, అక్కడ కలిసిపోయి సముద్రం బ్రాకిష్ వాటర్ అంటారు దాన్ని, తనుతుంది. ఆటుపోట్లు వచ్చినప్పుడు ఆ సముద్రం బ్యాక్ వాటర్స్ అంటారు దాన్ని. అక్కడ మీకు పులస చేప ఎక్కువ వస్తుంది. కొత్త వరద వచ్చినప్పుడు, ఎర్రనీరు వచ్చినప్పుడు సముద్రంలో కలిసేటప్పుడు అక్కడి నుంచి చేప ఎగురుకుంటూ వస్తుంది అన్నమాట. అవి ఒక రకంగా గాలిలో ఎగురుతా కనపడతాయి కూడా పులస చేపలు. మీకు ఎదురుకుంటూ పోతాయి, రాయమండ్రి దాకా పోతాయి. అక్కడ పట్టుకుని ఎంత రేటు అమ్ముతూ ఉంటారు చేపలు, 2000-3000 బాబు ఇంకా ఎక్కువే, ఎంతన్నా పెట్టి అమ్మేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రవాహం, ఆ ఉధృతాన్ని వృధాగా పోయే ఆ సముద్రంలో కలిసిపోయేదానికి అడ్డుకట్టేసి కాటన్ దొర గారు ఆ ప్రజలందరికీ దేవుడిగా మారాడు. అయితే అది కేవలం ఆనకట్ట మాత్రమే. ఒక సర్టెన్ స్టేజ్ వరకు నీటి నిలవబెట్టుకోగలుగుతారు. 86లో కూడా అది కొట్టుకుపోయింది ఒకసారి. తర్వాత దాన్ని కొంచెం ఆధునీకరించారు. అంతకుముందు కేవలం చెక్క తలుపులు ఉండేదానికి. మేము వెళ్ళేవాళ్ళు అన్ని మీద, ఆనకట్ట మీద దౌడేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు దాని మీద, సైకిల్ మీద, వాటి మీద వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు సైకిలే కదా. తర్వాత పోలవరం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. అది ఆధునిక దేవాలయం, బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అండి. అది అనేక ఆటుపోట్లు, ఆలస్యం, రకరకాల అనుమతులు ఇవన్నీ దాటుకుని ఇవాళ ఒక 80-84% వరకు పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోకుండా ఉండుంటే ఈ పాటికే అయిపోయి దాని తాలూకు ఫలితాలు అనిపిస్తూ ఉందాం. ఇప్పుడు సరే, ఏదో జరిగింది, అది జరిగిపోయింది. అక్కడ ఆ పరిహారం, నిర్వాసితులు ఉంటారు కదా, పోలవరం ప్రాజెక్టు వల్ల చాలామంది నిర్వాసితులు అవుతారు. ఒక గ్రామం అయితే సినిమాల్లో షూటింగ్ తీస్తారు చూడండి, పూటిపల్లి అనే గ్రామం ఉంటుంది. కూటిపల్లి కంప్లీట్ ఖాళీ చేస్తారు. అది లేదు ఇప్పుడు. ఆ ఊరు ఉంది, నేను వెళ్ళాను. డెడ్ విలేజ్ అంటారు దాన్ని, మనుషులు ఉంటారు ఎవరు. ఆ ఇళ్ళు, వాకిళ్ళు అంటే శిథిలమైపోయి ఉన్నాయనుకోండి. ఆ ఊరు అలా చాలా ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
వాళ్ళందరికీ 3వ విడత మళ్ళీ నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. జగన్ హయాంలో మాత్రం ₹1 ఇవ్వాలి. చాలా అన్యాయం అండి అది. సరే ఏదైనా జరుగుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయింది. మొన్న పోలవరం ప్రాజెక్టు కూడా చూసి వచ్చాం. రేపు జూన్ కల్లా రెడీ అవుద్ది అంటున్నారు. దాంట్లో భద్రత మీద అనుమానాలు కొంతమంది లేవదీస్తున్నారు. అనుమానాలు నేనండి ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్ కంపెనీలు ఆ డయాఫ్రమ్ వాల్ కట్టడంలో వాళ్ళు పర్యవేక్షణ వాళ్ళ నిర్మాణంలో ఉన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో ఉంది. అది కేంద్ర ప్రభుత్వం తాలూకు ప్రాజెక్టు. దానికి సూపర్విజన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాని పర్యవేక్షణ దాని సూపర్వైజర్ కింద లెక్క. నిధులు విధులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. ఆ కాంట్రాక్టర్ మీద మనం అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని బట్టే కాంట్రాక్టర్ ఉంటాడు. మనం దొంగోడు అయితే కాంట్రాక్టర్ దొంగోడు ఉంటాడు. మన ఆలోచన బట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఎవరో కూడా అనుమానం పెట్టుకోకలేదు. నేను వెళ్ళి చూసి వచ్చాను. నేనేం ఇంజనీర్ కాదు కాబట్టి నాకు అందులో భద్రత లేకపోతే ఇటువంటి తెలియదు. ఆయన చెప్పింది విన్నాను. పనులు బాగా జరుగుతున్నట్టు అనిపించినాయి. దాని మీద అనుమానాలు లేవనెత్తులు కూడా ఇంజనీర్లు ఏం కాదు. అర్థమైందండి. ఖచ్చితంగా అది ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అది ఎవరైతే దాన్ని కలల ప్రాజెక్టుగా అనుకుంటున్నారో వాళ్ళు అవినీతి పరులు కాదు. ఆ విషయంలో ఆ ప్రాజెక్ట్ మీద ₹10 సంపాదించుకోవాలి, ₹10 తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి మనం నమ్మాలి. అర్థమైందండి. స్వాతంత్రం వచ్చినాక నిర్లక్ష్యానికి గురైందంటారు పోలవరం ప్రాజెక్టు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అని కాదండి. ఇక్కడ 2-3 రాష్ట్రాలకు సంబంధించింది అది. కొంతమంది నిర్వాసితులు అవుతారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి అభ్యంతరాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రాజకీయాలు కూడా ఉంటాయి ఇందులో. ఓవరాల్గా దాన్ని ఎవరో ఒకళ్ళు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి కదా అని సరే వాళ్ళు పక్కడు బాగుపడుతున్నాడు కదా ఈ గోడ కట్టుకుంటా అంటే నాకు వాస్తు దెబ్బ నాకు కట్టొద్దు అంటారు ఒకడు వచ్చి. ఇవి కొంచెం వాళ్ళకి ముంపు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో వాళ్ళు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. అయినా సరే సమన్వయం సాధించి మొత్తం మీద సాధించారు. రేపు జూన్ 27 కల్లా పూర్తి అయిపోద్దండి. ఒక అద్భుతం. రాష్ట్రం మొత్తం ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఇక్కడ మీకు ఏమైందంటే కాటన్ దొర గారు ఆనకట్ట కట్టిన తర్వాత నీటి వృధాని కొంతవరకు అరికెట్టారు. పోలవరం వల్ల ఇంకా మరికొంత అయినా వెళ్ళిది వెళ్తూనే ఉంటుంది. ఇంకొంత అరికట్టి దాన్ని రాష్ట్రం మొత్తానికి పంపిణీ చేయడానికి అవకాశం ఉంది. అటు ఉత్తరాంధ్రకి ఇటు కుడి ఎడమ కాలువల ద్వారా. అయితే మీకు ఏమనిపిస్తుంది అంటే గోదావరిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మాగాణి చీరగట్టిన గోదారమ్మ అనిపిస్తుంది నాకు. ఆ పచ్చని చేలు చూస్తుంటే మీకు ఆ లంకలో గోదావరి ఒడ్డున అది అందుకని చాలా సినిమాల్లో మీకు బాపు గారు కానీ ఈ వంశీ గారు వీళ్ళందరూ కూడా గోదావరితో ప్రేమలో పడ్డాడు ఆయన. అది అలా చాలామంది ప్రేమలో పడతారు, చెప్పుకోలేరు అని చెప్పలేరు, ఎక్స్ప్రెస్ చేయలేరు. ఆయన ఒక దర్శకుడు సినిమా రూపంలో దృశ్య రూపంలో చూపించగలిగాడు. సితారను సినిమా వచ్చింది ఆయన. అందులో వెన్నెల్లో గోదావరి అందం అనే పాట ఉంటుంది. అలాగే ఒక పాట ఉంటుంది, కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెలపై టేసి అని. మీకు అది ఎంత భావుకత ఉంటుందంటే గోదావరి దగ్గర కూర్చుంటే ముద్దు కూడా భావుకత వచ్చేస్తుంది. కర్ర ముద్దులు అటుడికి కూడా అలాగే అనిపిస్తుంది అన్నమాట. గట్టు మీద కూర్చుంటే కదల బుద్ధి కాదండి అసలు. మీకు ఒక రకమైన అనుభూతి. నాకు భలే మెమరీస్ అండి చిన్నప్పుడు. నాకు ఇప్పటికీ కూడా నేను వెళ్ళి చూసుకుంటాను అక్కడికి వెళ్ళి మేము తిరిగిన చోట్లు అంతా డ్రై అయిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు నాకు. గోదావరి నది గురించి, సర్ ఆదర్ కాటన్ గారి గురించి, ఆయన జరుపుకున్న 223వ వర్ధంతి గురించి, రిపీట్ 223వ జయంతి గురించి, అలాగే పోలవరం నిర్మాణం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం, నాటి అపర భగీరథుల గురించి, నేటి అపర భగీరథుల గురించి అద్భుతంగా విశ్లేషించిన అడిసిమిడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.